సో ఈరోజు మనం వెరీ పెక్యులర్ కేస్‌ని మనం డీల్ చేయబోతున్నాం. దిస్ ఈస్ ఎ బరీడ్ పెన్నిస్ కేస్ అనమాట. అంటే పెన్నిస్ అసల చిన్న పార్టే బయటకి కనబడతది. సో మనం దాన్ని కొద్దిగా ఎన్‌లార్జ్ చేసి ఒక 1.5 సెంటీమీటర్స్ వరకు పెంచి, దాని తర్వాత ఇఫ్ నీడెడ్ ఇంప్లాంట్ కూడా పెట్టాల్సిన పరిస్థితి ఈ కేసు. సో దిస్ కాల్డ్ బరీడ్ పెన్నిస్ కేస్. చాలామంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసి బయటికి రాలేక, చెప్పుకోలేక ఉన్న కేసెస్ బోలెడు ఉన్నాయి. సో అలాంటి కేస్ మన దగ్గరికి ఒక ఆయనొచ్చారు. చేపించుకుంటున్నారు సర్జరీ. సో ఆయన మాటలో విందాం. అసలు ఈ ప్రాబ్లమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే అసలు స్టార్టింగ్ నుంచి చెప్పండి సార్. అసలు ఏంటి ఇష్యూ? బై బర్త్ నుంచే ఉందండి. బై బర్త్ నుంచి యూ హ్యావ్ దిస్ బరీడ్ పెనిస్. బర్త్ నుంచి ఉంది. దాంతో యూరిన్ ప్రాబ్లం కూడా ఉండేది. అప్పుడు చిన్నప్పుడే సర్జరీ కూడా చేయించారు కేజీహెచ్లో. సో తర్వాత ఇంకా అది వాళ్ళు ఇంక నేను కూడా ఏమి హోప్స్ ఏం పెట్టుకోలేదు. తర్వాత అలాగే గూగుల్లో వాటిలో సెర్చ్ చేయడం అది చేస్తే మీది నాకు దొరికిందనమాట. సో దాని ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే. సో మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది కదా. అప్రోచ్ అయిన తర్వాత ఫస్ట్ కన్సల్టేషన్ ఎలా అంటే ఐ థింక్ మీరు ఒక 4-5 టైమ్స్ వచ్చారు. బికాజ్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. మీరు ఎలాగైనా బయటికి రావాలని అనుకుంటున్నారు కాబట్టి. సో యూఆర్ అరౌండ్ 33-34 ఇయర్స్ ఉంటారు. అండ్ మీకు ఈ ప్రాబ్లం ఉండడం వల్ల మీరు ఆబ్వియస్లీ చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. బయటికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. సో సార్ కన్సల్టేషన్ ఎలా అయింది? సార్ కన్సల్టేషన్ బాగా అయింది సార్. బాగా అంతా బాగా అప్రోచ్ అవ్వడం కానీ అంతా గైడ్ చేయడం కానీ అంతా బాగానే ఉంది. సో అప్రోచ్ అంతా సార్ది అంతా ఎవ్రీథింగ్ వాస్ గుడ్. ఓకే. సో ఆయన చెప్పిన కన్సల్టేషన్ మీకు నచ్చింది. సో దాని తర్వాత నా దగ్గరికి వచ్చారు. సో ఈయన ఒక అంటే చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. సో ఈయన ఒక మిడిల్ క్లాస్ పర్సన్. సో ఈయన కూడా అమౌంట్ లేక హీ టుక్ ఏ లోన్. అంటే మా దగ్గర లోన్ ప్రాసెస్ చేయించడం జరిగింది, ఈఎంఐ ప్రాసెస్. సో ఈఎంఐ ప్రాసెస్ ఎలా జరిగింది? అది చాలా పర్ఫెక్ట్, చాలా ఫాస్ట్గా జరిగింది సార్. ఫాస్ట్ అండ్ పర్ఫెక్ట్. సో ఆల్మోస్ట్ 90% అమౌంట్ ఆయనకి ఈఎంఐ ద్వారానే జరగడం జరిగింది. ఒక 10% పెట్టుకున్నారు. ఈక్వల్ ఈఎంఐస్ ఆయన పే చేసేసుకుంటారు. సో మీరు ఈరోజు సర్జరీకి వచ్చారు. సో ఒక సర్జరీ అవుతుంది. సో నెక్స్ట్ సర్జరీ సర్దే. సో ఈ ప్రాబ్లం ఎవరైనా ఇలాంటిది ఫేస్ చేస్తున్నా సరే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ఒక విత్ రిలేటెడ్ టు బరీడ్ పెనిస్ వేరిన్ మీరు సెక్షువల్గా పాల్గొనలేని పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఈ సర్జరీ మీకు అరౌండ్ 1,20,000 ఆ రేంజ్లో అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తే యూ కెన్ అప్రోచెస్. ఓకే, సర్జరీ చేయించుకోవచ్చు, ఎవరు లేరు అని కూడా అనుకోకూడదు. సో యూ కెన్ గో అహెడ్ అండ్ డూ దిస్ సర్జరీ హూ ఎవర్ ఇస్ ఫేసింగ్ దిస్ ఇష్యూ. సో ఇంకేమైనా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ ఆన్ ద బీరో స్క్రోలింగ్ నెంబర్ అండ్ గెట్ టు నో అబౌట్ us. థ్యాంక్ యూ. సో ఈరోజు మనం వెరీ పెక్యులర్ కేస్ని మనం డీల్ చేయబోతున్నాం. దిస్ ఈస్ ఎ బరీడ్ పెన్నిస్ కేస్ అనమాట. అంటే పెన్నిస్ అసలు చిన్న పార్టే బయటకు కనబడుతుంది. సో మనం దాన్ని కొద్దిగా ఎన్‌లార్జ్ చేసి ఒక 1.5 సెంటీమీటర్స్ వరకు పెంచి, దాని తర్వాత ఇఫ్ నీడెడ్ ఇంప్లాంట్ కూడా పెట్టాల్సిన పరిస్థితి ఈ కేసు. సో దిస్ కాల్డ్ బరీడ్ పెన్నిస్ కేస్. చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసి బయటికి రాలేక, చెప్పుకోలేక ఉన్న కేసెస్ బోల్డ్ ఉన్నాయి. సో అలాంటి కేసు మన దగ్గరికి ఒక ఆయన వచ్చారు. చేయించుకుంటున్నారు సర్జరీ. సో ఆయన మాటలో విందాం. అసలు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే అసలు స్టార్టింగ్ నుంచి చెప్పండి సార్. అసలు ఏంటి ఇష్యూ? బై బర్త్ నుంచే ఉందండి. బై బర్త్ నుంచి యూ హ్యావ్ దిస్ బరీడ్ పెనిస్. బర్త్ నుంచి ఉంది. దాంతో యూరిన్ ప్రాబ్లం కూడా ఉండేది. అప్పుడు చిన్నప్పుడే సర్జరీ కూడా చేయించారు కేజీహెచ్లో. సో తర్వాత ఇంకా అది వాళ్ళు ఇంక నేను కూడా ఏమి హోప్స్ ఏం పెట్టుకోలేదు. తర్వాత అలాగే గూగుల్లో వాటిలో సెర్చ్ చేయడం అది చేస్తే మీది నాకు దొరికిందనమాట. సో దాని ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే. సో మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది కదా. అప్రోచ్ అయిన తర్వాత ఫస్ట్ కన్సల్టేషన్ ఎలా అంటే ఐ థింక్ మీరు ఒక 4-5 టైమ్స్ వచ్చారు. బికాజ్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. మీరు ఎలాగైనా బయటికి రావాలని అనుకుంటున్నారు.